more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సర్వగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా కి జై. జై. అవతార్ మెహర్ బాబా కి జై. నా వాయిస్ క్లియర్ గా ఉందా అమ్మా? క్లియర్ గా ఉంది. వాయిస్ క్లియర్ గా ఉందా? ఉన్నది. సరే. జై బాబా తల్లి. జై ప్రభు ప్రేమ మహాసాగరుడు. ఆ సాగరుడు మనకి ఆయనతో మనుగడ సాగించేటటువంటి ప్రయత్నాన్ని, ఆ ప్రయత్నం మనలో ఉంటే దాన్ని సఫలీకృతం చేస్తాడు. అలా సఫలీకృతం కావడం కోసమనే ఈ సహజీవనం కూడా మనకు ఒక చక్కని అవకాశంగా బాబా ప్రసాదించారు. అందుకని ఆ సర్వోన్నతుడికి, ఆ ప్రేమమయుడికి, ఆ సనాతనుడికి మనందరి తరపున, ప్రపంచంలో ఉన్నటువంటి భక్త కోటి తరపున, సద్గురువుల తరపున, ఉన్నతాత్మల తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలను అర్పించుకుంటూ ఇప్పుడు మనం ఇందులో భాగంగా, సహజీవనంలో భాగంగా ఇంతవరకు 40 సుమమాలికలు, సహజీవన సుమమాలికలు మనం చదువుకున్నాం. ఈరోజు మరి 2 చదువుకున్నాం. సభలు సమావేశములు, సభలు సమావేశములు నా పేరుపై మీరు జరిపినప్పుడు, నా పేరుపై మీరు జరిపినప్పుడు నా ప్రేమ వారసులుగా పనిచేసి ప్రజలందరి కాపాడును. నా ప్రేమ వారసులుగా పనిచేసి ప్రజలందరి కాపాడును. 42ది బాహ్యమౌ విధానాలు అపరిమిత జీవన ప్రకటనముకో, బాహ్యమౌ విధానాలు అపరిమిత జీవన ప్రకటనముకు మాధ్యములుగా నిలుచున్నవియే మానవ తెలుసుకొను ఈ సత్యము. మాధ్యములుగా నిలుచున్నచు మానవ తెలుసుకొను ఈ సత్యము. ఆయన ఆ భాష హృదయానికి హత్తుకునే విధంగా మాట్లాడతాడు. ఆయన ఆ హత్తుకోవడం, హత్తుకోకపోవడం ఆయన యందు మనందరికీ ఉండే ప్రేమ మీద అది ఆధారపడి ఉంటుంది. సభలు సమావేశాలు, సభలు మన ప్రేమ ప్రపంచంలో జరగవు, కానీ మిగతా ప్రేమ ప్రపంచంలో సభలు జరుగుతాయి, సమావేశాలు కూడా జరుగుతాయి. మనమేమిటి? బాబాతో ప్రేమ సహవాసులు, సహవాస్ కలిసి జీవించుట అని అర్థం. అయితే నా పేరుపై మీరు జరిపినప్పుడు మెహర్ బాబా సెంటర్ అన్నది
మనం దేనికి నిర్మాణం చేసుకుంటున్నాము? పెద్ద పెద్ద సెంటర్లు కడుతున్నాం. అక్కడ తగినంత స్థలం ఉన్నట్టుగా చూసుకుంటాం సహవాసులు సమావేశాలు జరుపుకోవడానికి. కానీ ఈ మధ్యని కాలం నుంచి ఆడిటోరియంలో తర్వాత పెద్ద తరమైనటువంటి చోట్ల, తర్వాత ఒక సెంటర్ కార్యక్రమం, ఒక సెంటర్ యానివర్సరీ ఇంకొక సెంటర్లో చేసుకోవడం, ఇలాంటి పరిస్థితులు సంభవిస్తూ ఉన్నాయి. ఇవి తప్ప అంటే కావు. కానీ నువ్వు సెంటర్ కొన్ని లక్షలు పెట్టి కట్టుకొని ఆ కేంద్రంలో నీ కార్యక్రమం జరుపుకోకుండా ఎక్కడో జరుపుకుంటే అది ఎంతవరకు మనకి సమంజసం అనిపిస్తుంది? సాధారణంగా ఏ స్కూలు లేదా ఏ సంస్థ లేదా ఏ ఒక ఉన్నతమైనటువంటి కార్యాచరణ చేసేటువంటి ఏదైనా సరే, వాళ్ళు ఎక్కడైతే అది స్థాపిస్తారో ఆ చోట్లోనే ఆ సంస్థకి సంబంధించిన లేదా ఆ గ్రూప్కు సంబంధించినటువంటి సమావేశాలు అక్కడే జరుపుకుంటారు. అందులోకి యానివర్సరీలు ముఖ్యంగా. వాటికి భిన్నంగా ఇప్పుడు కొత్తగా జరుగుతూ ఉన్నాయి. అంటే ఆడిటోరియంలో అయితే డబ్బులు ఇవ్వాలి, పెద్ద చోటు ఉంటుంది, అన్ని సదుపాయాలు ఉంటాయి అని ఒక భావన ఉండొచ్చు. కానీ ఆ భావన నీ ప్రీతముడు 365 రోజులు ఉన్నటువంటి ఆ ప్రదేశం కన్నా అది ఆ ఆడిటోరియంలో పవిత్రమైనవా? నీ ప్రియతముడు కొలువై ఉన్నటువంటి ఆ కేంద్రం యొక్క ప్రభావం పోతుంది కదా అప్పుడు. అందుచేత దేవాలయాల్లో కానీ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో కానీ ప్రభుత్వ సంస్థలకు సంబంధించినవి కానీ వాళ్ళ యొక్క యానివర్సరీలు అక్కడే జరుపుకుంటారు. ఎందుకు? అక్కడ ఏ చక్కని ఆశయంతో అది స్థాపించబడిందో ఆ ఆశయం యొక్క శక్తి అక్కడ ఉంటుంది. చాలదు అని మనం కళ్యాణ మంటపాల్లో పెద్దతరమైన చోట్ల చేస్తే ఇక్కడ ఏదైతే శక్తి కేంద్రీకృతమైందో అది అక్కడికి రాదు. ఇది కొంచెం గమనించాలి. అది నా పేరు సభలు సమావేశములు నా పేరుపై మీరు జరిపినప్పుడు నా ప్రేమ వారధులుగా పనిచేసి ప్రజలన్నవి కాపాడును. మనం బయట చేసే కార్యక్రమాల్లో ఎక్కడైనా ఆయన ఉంటారు. కానీ కేంద్రం దాని యొక్క కేంద్రీకృత శక్తి, దాని యొక్క విశ్వవ్యాప్త శక్తి ఇవన్నీ అక్కడ ఉంటాయి. అందుచేత మనం మన సెంటర్ల దగ్గరే చేసుకుంటాం. చిన్న సెంటర్ అయినా సరే అక్కడే చేసుకుంటాయి, పెద్ద సెంటర్ అయినా అక్కడే చేసుకుంటాయి. కానీ ఇంకొక దగ్గర చేసుకోవడానికి అలాగా ప్రయత్నం చేయవు. కానీ ఈ మధ్యన కొన్నిటువంటివి జరుగుతూ ఉన్నాయి. బాహ్యము విధానాలు అపరిమిత జీవన ప్రకటనముకు అపరిమిత జీవన ప్రకటనము అపరిమితమైన జీవనాన్ని ఎక్కడ కూడా ఎవరు పొందడం లేదు. గుర్తుంచుకోండి, పరిమిత జీవనమే. మానవుడే పరిమితుడు. ఇక ఒకవేళ పరిమితంగా కాకుండా అపరిమితంగా జీవించేదంటే మానవుడు అయిపోతాడు, మానవుడు కాడు.
బాహ్యము విధానాలు అపరిమిత జీవన ప్రకటనముకు. అపరిమిత జీవన ప్రకటన ఎవరిది? ఆయనది. అపరిమితుడు ఆయన ఇక్కడ సజీవంగా ఉంటాడు. ఇప్పుడు మెహరాబాద్ లో ఆ కొండ మీద అంత స్థలం ఉంది. పెద్ద పెద్ద ఆడిటోరియంలో కూడా అక్కడ చెరువులు ఉన్నాయి. కానీ మెహరాబాద్ నుంచి అక్కడ తీసుకెళ్లి కార్యక్రమాలు చేస్తారా? తీరు. ఆధ్యాత్మిక శక్తి కేంద్రీకృతమైన స్థానం అది. అంచేత బాహ్యము విధానాలు అపరిమిత జీవన ప్రకటనముకు మాధ్యమాలుగా నిలుసును. మానవ తెలుసుకో ఈ సత్యము. తెలుసుకోవాల్సిన సత్యాలు చాలా ఉన్నాయి. కానీ సత్యాలను తెలుసుకోవాలనేటటువంటి ఆకాంక్ష ఉండాలి కదా. సత్య జీవనం గడపాలనే ఉద్దేశం ఉండాలి కదా. సత్యము అంటే భగవంతుడే. ఆ సత్యాన్ని ప్రేమించాలనే ఆలోచన ఉండాలి కదా. కాబట్టి ప్రత్యేకించి ప్రవచనాల్లో బాబా మనకి ఇలాంటి ఉన్నతమైన విషయాల్ని మనతో చర్చిస్తున్నాడు. ఆయన ఒక్కొక్క పేరాకి ఒక్కొక్క సుమమాల ఇస్తున్నాడు ఆయన. అది ఒక బుక్గా కూడా ఫార్మ్ అయిపోద్ది. ఎందుకంటే ఇప్పటికే 42 అయ్యాయి కదా, ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రవచనాలు వచనంలోకి వస్తున్నాం. వచనాల్లోకి వచనాలు అంటే మనకి చాలా గొప్ప. అయితే మనం ఈ ప్రవచనాలు అనేటటువంటి ఈ గ్రంథంలో 386, 387, 388 ఈ పేజీలు చెప్పుకొని అక్కడ 388వ పేజీలో మనం మొన్న 22వ తారీఖున ఆపుకున్నాం. ఆ ఆపుకున్న పేర ఏమిటి అంటే విమర్శనాత్మక ఆలోచనల వలన సాంప్రదాయం అన్న పేర. ఇప్పుడు సత్య అసత్యాల విచక్షణ. సత్యము అసత్యము అవి తెలుసుకోవడానికి విచక్షణ కావాలా. ఆ విచక్షణ శక్తి మనందరిలో ఉంది. ఎవరో ఇప్పుడు ఒక విషయం మనం గుర్తుంచుకోవాలా. భగవంతుడు అపరిమితుడు. ఆయన లక్షణాలు కూడా అపరిమితం. పరిమితమైనవి కావు, అపరిమిత లక్షణాలు ఉన్నాయని. మనం బిందు ఆత్మలం అంటే నీటి బుడగలం. మనలో కూడా అవే శక్తులు పరిమితంగా ఉన్నాయి. ఆ శక్తులతో మానవులవై జీవనం సాగిస్తున్న మనలో అపరిమిత శక్తులు పొందవచ్చు అనే ఆలోచన రావాలి. ఎప్పుడైనా ఇప్పుడు చూడండి, రిక్షా లాగి బ్రతికే ఇంట్లోంచి ఐఏఎస్ ఆఫీసర్ తయారవుతున్నాడు. పెద్ద కోటీశ్వరుల ఇళ్లలో పనికిరాని వసతులు తయారవుతున్నాడు. ఏమిటి తేడా? ఆలోచనలో తేడా, అవగాహనలో తేడా. మనం బాబా సెంటర్లో ఉంటున్నాము అంటే మన అవగాహన ఎలా ఉండాలి? సర్వోన్నతుడితో ఉంటున్నాము, అపరిమితుడితో ఉంటున్నాము, ఆనందమయుడితో ఉంటున్నాము, ప్రేమమయుడితో ఉంటున్నాము. మనకేమి లోటు ఉంటుంది అన్నటువంటి
ఆలోచన ఉండాలి. చెప్పండి అని వచ్చింది, ఒక ఆజ్ఞ వచ్చింది అంటే దాని అర్థం ఏమిటంటే ఆ పుస్తకంలో ప్రభువు యొక్క అపరిమితం కనిపిస్తూ ఉంటది. పుస్తకం చదువునికి నేను పరిమితుణ్ణి, సామాన్యుణ్ణి, నాకు బాబాకి పోలికేమిటి అని అనుకుంటే వీడు ఏమనుకున్నానో అక్కడ అలా ఆగిపోకూడదు. ఆధ్యాత్మిక జీవనం ఏదైనా చేయగలం అన్నటువంటి పరిస్థితిలో ఉండదు. ఆ ఏదైనా అన్నది పూర్తిగా ఆధ్యాత్మికతతో నిండినదై ఉండాలి. ఏదైనా అంటే ఆనందం అంటే అపరిమిత ఆనందమే, అదే పొందాలి. ప్రేమ అపరిమిత ప్రేమే ఉండాలి. విచక్షణ అపరిమిత విచక్షణే ఉండాలి. సమర్పణ అపరిమితంగానే ఉండాలి. అంటే ఇలా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తే 100 మార్కులు తెచ్చుకుంటానని విద్యార్థి ప్రయత్నం చేస్తే 80 వస్తాయి. నాకు 10 మార్కులు చాలు అనుకున్నవాడికి 5 వస్తాయి. ఆలోచనలు, ప్రయత్నాలు మనం ఉన్నతంగా ఎదగాలి. మనం ఏం చేస్తున్నాము ఒక విధంగా చెప్పాలి అంటే ఇంతకు ముందే చదువుకున్నాము, అనుసరణ చేయుట. ఎవరు ఏది చేస్తే దాన్ని అలాగే చేయడానికి మనం అనుసరిస్తాం. దట్స్ నాట్ రైట్. మనిషికి కూడా ఆలోచనలు లేదా గుణాలలో తేడా ఉంటుంది సంస్కారాలను బట్టి. ఆ సంస్కారాల అనుగుణంగా మనసు పనిచేస్తుంది, వాడిని ఆ రస్తాలు ఆ తోవలో నడిపిస్తుంది. కానీ బాబా ప్రేమికుడికి బాబా నేను నీకు నా మనసును అర్పిస్తున్నాను అని అంటే ఆ మనసు ఈ ఒక సినిమా రాస్తాడు. మీరు ఎందుకు జ్ఞాపకం చేస్తారంటే సినిమా పాట అంటే మాకు చాలా నీరస భావం. కానీ మనసు పోతే గాని నీలో మసలలేనులే అంటాడు. ఎంత బాగా అన్నాడు చూడండి సినిమాకి. మనసు పోతే గాని నీలో మసలలేనులే. మనసు పోతే మనిషి మాధవుడు అవుతాడు. ఆ మాట బాబా చెయ్యేది ఎంత బాగా రాశాడో చూడండి. అందుచేత నీ పనిచేసే విధానం, నీ ఆలోచన విధానం మారిపోద్ది, నీ అవగాహన విధానం మారిపోద్ది, నీలో ఉన్న శక్తి పెరిగిపోద్ది, నువ్వు ఏదైనా చేయగల సామర్థ్యం సంపాదిస్తావు. అందుచేత ఇక్కడ సత్య అసత్యాల విచక్షణ అని హెడ్డింగ్ పెట్టారు. సత్యం విచక్షణని మనకి డిస్టింక్షన్ పవర్ ఉంది, అది ఉపయోగించాల. బాబా ఏమంటున్నారు, కర్మకాండ నుండి ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశించుట బాహ్యానుసరణ నుండి విడువటుటగా అర్థం కాదు. కాండ నుండి అంటే భగవంతుడి పేరిట ఏవైతే బాహ్య కర్మల్ని చేయడానికి మానవులు అలవాటు పడ్డారో దాని నుండి ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశించుట అంటే బాహ్యానుసరణ నుండి విడివచ్చుట అని అర్థం కాదు అంటున్నాడు ఆయన. బాహ్యానుసరణ ఎన్నో ఏళ్ల నుంచి చేస్తాం కదా కర్మకాండలు. ఎక్కడ మనం విడిచిపెట్టినా అవి మనల్ని విడిచిపెట్టాం. సారా అలవాటు పడినవాడు వాడు సారాన్ని విడిచిపెట్టినా సారా వాడిని విడిచిపెట్టదు. కనుక కర్మకాండ నుండి ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశించుట బాహ్యానుసరణ నుండి విడివడుటగా అర్థం కాదు.
లోకాచారము నుండి వ్యక్తి నైజమునకు లేక సాధారణ స్థితి నుండి అసాధారణ స్థితికి మారడం కూడా కాదు. కొంతమంది కర్మకాండలు మేము చేయమండి, మేమేమి ఆలయాలకు వెళ్ళమండి, మేమేమి యాగాలు చేయమండి, మాకు బాబాయే ముఖ్యం అండి అంటారు. అది లోకాచారం. బాబా ఏమంటున్నారు? లోకాచారం నుండి వ్యక్తి నైజమునకు లేక సాధారణ స్థితి నుండి అసాధారణ స్థితికి మారడం కూడా కాదది. ఎక్కడ కూడా ఇంకోలా అనుకోవడానికి అన్వయించుకోవడానికి కూడా అవకాశం రాదు. బాబా అంటున్నారు, ఇంకా అనాలోచితంగా అంగీకరించిన పాతుకుపోయిన సదాచారములతో కూడిన జీవితం నుండి ఆధ్యాత్మిక ఉనికి గల జీవితంలోనికి ప్రవేశం ముఖ్యము. చూడండి ఎంత చక్కగా అంటున్నారు బాబా. అనాలోచితంగా అంగీకరించిన, మనం ఏం బాహ్య కర్మలు చేస్తున్నామో కర్మకాండలుగా, అది అనాలోచితంగా ఆలోచన రహితంగా అంగీకరించేస్తాం అంతే. అందుకే కొంతమంది పూజారులు ప్రజల్ని దోచుకుంటున్నారు. పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు జరుగుతున్నాయి ఇవి. అనాలోచితంగా అంగీకరించిన పాతుకుపోయిన సదా ఆచారంతో, సదాచారం అంటే మంచి, సదా అంటే మంచి, అంటే సదా అంటే మొదట ఎప్పుడు జరిగేది అని అర్థం. ఎప్పుడు జరిగేటటువంటి ఆచారంతో కూడిన జీవితం నుండి ఆధ్యాత్మిక ఉనికి గల జీవితంలోనికి ప్రవేశం ముఖ్యం. ఆధ్యాత్మిక ఉనికి గల జీవితంలోనికి ప్రవేశం ముఖ్యం. ఆధ్యాత్మిక ఉనికి ఎక్కడుంటుంది? నీ ప్రభువు నీతో ఉన్నప్పుడు ఉంటుంది. నీ ప్రభువు నీతో ఎందుకు ఉంటాడు? నువ్వు ఒక్కడే వినేటానికి ప్రేమించిన వాడివి కాదు కదా. అంచేత బాబా ఆధ్యాత్మిక ఉనికి గల జీవితం అంటాడు. ఆధ్యాత్మిక ఉనికి గల జీవనం ఈ ప్రపంచంలో వెతుక్కోవాలా? అక్కర్లేదు. కానీ మెహర్ బాబా సెంటర్లన్నీ కూడా ఆధ్యాత్మిక ఉనికి గలవి. ఆధ్యాత్మిక ఉనికి గలవి బాబా సెంటర్లు. కానీ అందులో మీ ఉనికి అందుకు భిన్నమైపోతుంది. ఆధ్యాత్మిక ఉనికి గల జీవితంలోనికి ప్రవేశం ముఖ్యం. అందుకే మెహర్ బాబా సెంటర్కి రండి అని మనం పిలవడంలో అసలు కారణం ఏమిటంటే అక్కడ ఆధ్యాత్మిక ఉనికి ఉంటుందని. అది ఎవ్వరం చెప్పడం చేత మనం దాన్ని గ్రహించలేదు ఇంతవరకు. అముఖ్యముల మధ్య తేడాను గుణగ్రహణ శక్తితో ఆలోచనపూర్వకంగా తెలుసుకోవడం ద్వారా వచ్చిన మార్పుగా చెప్పవచ్చు. ఎంత బాగా అన్నారు చూడండి మన గురించి బాబా, ఎంత బ్రహ్మాండంగా అంటున్నారు చూడండి. అముఖ్యముల నడుమ, మధ్య అన్న నడుమ అన్న ఒకటే. అముఖ్యముల మధ్య మార్పుగా చెప్పవచ్చు. ఏవైతే ముఖ్యం కానీ మనం చేస్తున్నామో కర్మకాండల పేరు మీద, వాటి నడుమ తేడాను గుణగ్రహణ శక్తితో ఆలోచనాపూర్వకంగా తెలుసుకోవడం ద్వారా వచ్చిన మార్పుగా చెప్పవచ్చు. గుణగ్రహణ అంటే ప్రతి చర్యలకి ఒక గుణం ఉంటుంది, క్యారెక్టర్. లేదే నీకు ఫ్యాక్ట్ అనేది దగ్గరికి రాదు. మనకు బాబా సెంటర్కి వెళ్తున్నాం అంటే హ్యూమన్ క్యారెక్టర్స్ వెళ్తున్నాం. వీఆర్ గోయింగ్ టు బాబా సెంటర్స్ విత్ హ్యూమన్ క్యారెక్టర్. అది పోయి స్పిరిచువల్ క్యారెక్టర్ రావాలి లోపలికి. అంతవరకు నీలో ఉన్న గుణం ఏమిటి? మానవుడు ఉండే గుణం. ఆధ్యాత్మిక తత్పరులకు ఉండే గుణం నీలో ప్రదర్శించాలి బాబా సెంటర్కి వెళ్ళినప్పుడు. అప్పుడు ఆలోచనాపూర్వకంగా తెలుసుకునడం ద్వారా వచ్చిన మార్పు నీలో వచ్చినట్టు లెక్క. ఎన్నాళ్ళైనా ఇంతేనండి. ఎందుకంటే అక్కడ ఉన్నవాళ్ళు ఈ ప్రవచనాలు చెప్పరు మీకు. ఉంటున్న వాళ్ళలో
ఎంతమంది వింటున్నారు? ఎంతమంది అవగాహన చేసుకుంటున్నారు? ఎంతమంది ఆ విధంగా జీవితాన్ని మార్చుకోవాలని చూసుకుంటున్నారు? బాబాకి తప్ప ఎవరికి తెలియదు. అందుకని మారు పలకని చాలా అద్భుతంగా ఈ ట్రాన్స్లేషన్ కూడా టెక్స్టోరియల్ లాంగ్వేజ్ అని చాలా బాగా చేశారు రామకృష్ణ గారు. మారు పలకని అజ్ఞానపు స్థితి నుండి విమర్శనాపూర్వక ఆలోచన స్థితికి మారడమే ఆధ్యాత్మిక ఉనికి ఉన్నది బాబా సెంటర్లో. బాబా సెంటర్ ఎందుకు నేను అవుతుందంటే అక్కడ ఆధ్యాత్మిక ఉనికి ఉన్నది కాబట్టి నేను అదే బాబా సెంటర్కి వెళ్తున్నాను. మరి దేవాలయం ఎందుకు ఉన్నది ఇంకా తక్కువ ఎక్కువ అన్నది నీలోనే ఉన్నది. కానీ ఎక్కువ ఉన్న చోటుకి వెళ్తే కదా ఎక్కువ వస్తుంది. తక్కువ ఉన్న చోటుకి వెళ్తే అసలే అమాయకపు జీవులు, చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితి మంది. మనం అలాగే ఎక్కువగా ప్రయత్నం చేస్తాం. అందుచేత బాబా చక్కగా ప్రవచనాల్లో మనకి చక్కటి అవగాహన ఇచ్చారు. ఆయన కేవలం బాహ్య అనుసరణలో వ్యక్తి యొక్క ఆత్మగా నిండిపోయి ఉన్నప్పుడు అదే అయింది. బాబా లవర్స్ కాని వారందరిలో కూడా ఏమిటి, ఏ పరిస్థితి ఏమిటి, ఆ పరిస్థితి ఏమిటో ఇప్పుడు బాబా మనకు చక్కగా చెప్తున్నారు. బాబా ప్రేమలోకి రాని వాళ్ళ పరిస్థితి ఏమిటి చూడండి. కేవలం బాహ్య అనుసరణతో వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక అజ్ఞానం పూర్తిగా నిండిపోయి ఉన్నప్పుడు తాను అజ్ఞానాన్ని కూడా గుర్తించలేడు. ఎందుకు గుర్తించలేము? ఇప్పుడు మనకు నచ్చినవన్నీ గుర్తించే చేస్తున్నామా, గుర్తించకుండా చేస్తున్నామా? ఎవరెవరు ఏమిటి ఏ సెంటర్లో ఏమిటి చేసుకున్నామో, ఏ చోట ఏ కార్యక్రమాలకి హాజరవుతున్నామో ఇవన్నీ గుర్తించి వెళ్తున్నాం కదా. మనకి ఆధ్యాత్మిక ఉనికి, ఆధ్యాత్మిక వివేకం, ఆధ్యాత్మిక శక్తి, ఆధ్యాత్మిక ఉన్నాయి, మాటలు ఉన్నాయి, ఆ శక్తిలో ఉన్నాయి. కానీ వాటి కోసం మనకు అనవసరం. మనకు ఆనందాన్ని ఇచ్చి చాలు. ఎంత దురదృష్టమో ఆలోచించండి. పూర్వం రాక్షసులు ఘోరమైన తపస్సులు చేసి 14 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 50 సంవత్సరాలు భయంకరమైన తపస్సు చేసి భగవంతుడు ప్రత్యక్ష ఆధ్యాత్మికమైనవి ఏవి అడగరు, అనుచితమైనవి అడుగుతారు. మనం అలా తయారైపోయాం. ఆధ్యాత్మిక ఉనికి కలిగినటువంటి మెహర్ సెంటర్కో సంవత్సరాల కొద్ది వెళుతూ కూడా ఆ ఆధ్యాత్మిక ఉనికిని గుర్తించలేనటువంటి దురదృష్ట స్థితి మన బాబా ప్రేమికుడికి మాత్రమే ఉన్నది. అందుచేత బాబా ప్రవచనాల్లో మీకు స్పష్టంగా చెప్తున్నాడు, తాను అజ్ఞానిని కూడా గుర్తించలేడు. కానీ ఆ వ్యక్తి మేలుకొలుపబడి, ఎవడు మేలుకొలుపుతాడండి? సమర్థించిన వాళ్ళే తప్ప మేలుకొల్పబడే అవకాశం ఎవరెవరు. ఇప్పుడు నేను చెప్తున్న మాటలు కూడా చాలా మందికి నచ్చవు. ఎందుకంటే అలవాటు పడిపోయాను. అలవాటు పడిపోయిన వాడికి సారా అలవాటు పడిపోతాడు. అరే సారా తాకూడదా, తప్పు, నీ కుటుంబం పాడైపోతే నువ్వు పాడైపోతావు అంటే ఆడికి మనం శత్రువులు అయిపోతాం. మంచి గ్రహించం, చెడుని ఆహ్వానిస్తాం. ఇది దురదృష్టం. కానీ ఆ దురదృష్టంతో మనం జీవించకూడదు. బాబా ప్రేమికులు గుర్తుంచుకోండి, మనం ఆ కేటగిరీలోకి వెళ్ళకూడదు. ఆ వ్యక్తి మేలుకొల్పబడి, ఎలా మేలుకొల్పబడతాడు? ఎవరికి వాడు బాబాతో కాంటాక్ట్ పెట్టుకుంటే మేలుకొల్పబడతాడు. సమాజంలో ఉన్నటువంటి సమూహాలతో కానీ సంబంధం పెట్టుకుంటే సమూహాలు వెనకట్లా మనం వెళ్ళిపోతాం. మనకు అనవసరం. అది గంగలోకి వెళ్ళిపోతాం, మనం ఆ గంగలోకి వెళ్ళిపోతాం. అందరు నచ్చుతావా? దానికి మంచి పేరు పెట్టుకున్నాడు. అందరూ ఏ తోవలు వెళ్తే మనం అదే తోవలు వెళ్తాం. నీలాగే బుద్ధుడు,
జీసస్ క్రీస్తు, అవతార పురుషులు, వాగ్గేయకారులు వీళ్ళంతా అనుకుంటే ఈ పాటికి ప్రపంచంలో ఆధ్యాత్మికత శూన్యం అయిపోను. కాబట్టి ఆ వ్యక్తి మేలుకొల్పబడి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినప్పుడు సత్య జ్ఞానం యొక్క అవసరాన్ని గుర్తిస్తాడు. ఈ 188వ పేజీలో మన ప్రభువు మనకు చెప్పిన ఈ పేర సత్యాసత్యాల విచక్షణ ప్రతిరోజు చదువుకున్న అందరూ మనం చేస్తుందేమిటి, మనం పొందుతుందేమిటి, మనం పొందవలసిందేమిటి అన్నది అందరికీ అర్థమవుతుంది. అంచేత సత్య జ్ఞానం యొక్క అవసరాన్ని గుర్తిస్తాడు. ఈ జ్ఞానాన్ని పొందే ఆరంభ దశలో ఇలాంటి వాళ్ళు బాబా సెంటర్లకి రారు. జ్ఞానం పొందిన వాళ్ళు గుర్తుంచుకోండి, ఏ మాత్రం జ్ఞానం వచ్చినా బాబా సెంటర్లకి రారు. ఎందుకు? అక్కడ సమూహాలు ఒకరి వెనక ఒకరు వెళ్ళిపోతారు. మేకలు చూసారు, మేకల మంద, అటు మందని చాలా హాయిగా విడిచిపెట్టేస్తాడు. ఒకదాని వెనక ఒకరు వెళ్ళిపోతారు. ఎలాగైతే అక్కడ పులున్న పాపం వాడు తెలియదు, తినేస్తుందని. పులి అంటే అజ్ఞానం, జ్ఞానం అంటే భగవంతుడు. అంచేత ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినప్పుడు సత్య జ్ఞానం యొక్క అవసరాన్ని గుర్తిస్తాడు. ఈ కర్మకాండలు, బాహ్యంగా చేసే పనులు, అందరూ చేస్తున్నారని చేసే పనులు, అందరూ వెళ్ళి అందరు నక్షత్రాలని నేడు నడుస్తారంటే అజ్ఞానం, ఇవన్నీ అంతరించిపోవాలి. మనకి నాకు నా జీవితం, నా జీవన ప్రగతి ముఖ్యం. నాకు బాబా బాబా ఆయన చెప్పింది ముఖ్యం. నాకు నా నిలువ ధనం ఇస్తానన్నా మరొకటి మాట వినకూడదు. అందుచేత ఈ జ్ఞానాన్ని పొందే ఆరంభ దశలో శాశ్వతము, అశాశ్వతము, సత్యము, అసత్యము, జ్ఞానము, అజ్ఞానము, ముఖ్యము, అముఖ్యముల మధ్య బుద్ధిపూర్వక విచక్షణ ఉంటుంది. బ్లైండ్ గా ఎవరు ఆధ్యాత్మిక ప్రయాణం చేయరు. నీకు తెలిసిన సత్యం తెలుసుకోవాలి కదా నువ్వు. సత్యం ఇది, నేను ఈ అసత్యంలో బ్రతుకుతున్నానని నీకు తెలియాలి కదా. దేనికి మానవుడు మానవుడు అంటే ఏమిటి? ఆయన మహాసాగరుడైతే ఆ సాగరం యొక్క పార్ట్ వీడు మానవుడు. ఆ మహాసాగరం యొక్క చిన్న బిందువు కదా బిందు ఆత్మ. అంటే ఆ మహాసాగరం విశ్వాత్మ అయితే అందులో నువ్వు బిందు ఆత్మ. కొంచెం ఆలోచించద్దు. దాని భాగాను నువ్వేం చేస్తున్నావు అని ఎవరికి వాడు ఆలోచించుకోవాలి. నేను ఆయన భాగాన్ని, నా జీవనం ఏంటి, నా పరిస్థితి ఏమిటి, నేనేం చేస్తున్నాను, అందరూ ఏ తోవ వెళ్తే ఆ తోవలు వెళ్ళిపోతానా? నా ప్రభు ఇలా చెప్పాడే, సత్యాసత్య విచక్షణ ఉండాలని చెప్పాడే. చివరికి ఏమన్నాడైనా? శాశ్వతం, అశాశ్వతం, సత్యం, అసత్యం, జ్ఞానం, అజ్ఞానం, ముఖ్యం, అముఖ్యముల మధ్య, రెండింటి మధ్య బుద్ధిపూర్వక విచక్షణ ఉంటుంది. ఇంకెంతకంటే బాబా ఏం చెప్పాలి మనకి? మనం బాబా ప్రేమికులం కాదు, బాబా ప్రేమికులం కాదు. బాబా ప్రేమికుడు అన్నవాడు సత్యాసత్యాల విచక్షణతో బతుకుతాడు. ఏదైతే మార్పు చెందని జీవితంలో జీవిస్తున్నాడో ఆ మార్పు చెందని జీవితం సమూహాల వెనక్కి వెళ్ళడం వల్ల గొర్రెల వెనక్కి వెళ్ళిపోయినట్టు అయిపోతున్నాం. కాబట్టి మనం అలాగే వెళ్ళిపోతున్నాము. మనకి బాబా కావాలి అనుకుంటే ఆ గొర్రెలు ఆ సమూహాల నుంచి విడిపోవడం అంటే అదైతే సామెతలాగా వాళ్ళని దూరంగా ఉంటుందని కాదు, లేదా వాళ్ళతో మాట్లాడొద్దని కాదు, వాళ్ళు ప్రేమించొద్దని కాదు. ప్రేమించండి. మీ ఆధ్యాత్మిక జీవనాన్ని సుగమం చేసుకోండి. సత్యం, అశాశ్వతాలు ఏమిటో తెలుసుకోండి. వాటిని అనుభవించాలి, వాటిని పొందాలి. ఇది పేర పెద్ద లెటర్స్ ఒక జిరాక్స్ తీసుకొని ప్రతి ఇంట్లో బాబా పక్కని వేలాడగట్టండి. వేలాడగట్టి అప్పుడు ఆలోచించండి.
మీకు సత్యం అంటే ఏమిటో, అసత్యం అంటే ఏమిటో, శాశ్వతం అంటే ఏమిటో, అశాశ్వతం అంటే ఏమిటో, జ్ఞానం అంటే ఏమిటో, అజ్ఞానం అంటే ఏమిటి, ముఖ్యం అంటే ఏమిటో, అముఖ్యం అంటే ఏమిటో, ముఖ్యం కాందేదో ముఖ్యమైనది ఏదో తెలియాలి మనకి. ముందు అది నేర్చుకోవాలి. ముఖ్యమైనది ఏది, ముఖ్యం కాందేది. ముఖ్యం కానివే మనం అందరం చేస్తున్నాం. మీరు నమ్మండి నమ్మకపోండి, నాకు అనవసరం. సత్యాన్ని మీకు చెప్పడం వరకే నా ధర్మం. ఈ పేర 388 పేజీ ప్రవచనాల్లో ఉంది. ప్రతి వాళ్ళు చదువుకోండి. ఏదో చేసేస్తున్నాను మేషాండ భ్రమ పడకండి. మనకి సత్యము శాశ్వతం, అశాశ్వతం, సత్యము అసత్యం, జ్ఞానం అజ్ఞానం, ముఖ్యం ఏది అముఖ్యం, ఇవన్నీ బుద్ధిపూర్వక విచక్షణతో ఉండాలి. అప్పుడు నీ జీవనం నువ్వు ఒక్కడ వల్ల తిరిగితే నీ వెనకాల అందరూ వస్తారు. అయితే నీకు ఒక అనుమానం రావచ్చు, మరి మీరు అలా ఉండొచ్చు కదా అని మీరు అడగచ్చు. ఎస్, నా వరకు నేను అలాగే ఉంటున్నాను, అందుకే మీ వెనక రాలేకపోతున్నాను. నేను వస్తే ఏంటి ప్రయోజనం? ఒక స్కూల్లో తెలివైన విద్యార్థి 100కి 100 మార్కులు తెచ్చుకునేవాడు పనికిరాని విద్యార్థి కనుక వెళ్ళడు, వాటితో స్నేహం చేయడు. ఆ తల్లిదండ్రులు కూడా చెప్తారు, వాడు వెనకలే, వాడు వెనకలే, వాడు అలాగే చనిపోయాడు, వాడు చదువుతో పని లేదు, వాడు 0 మార్కులు తెచ్చుకున్నాడు, నువ్వు వాడు చూడకు అంటారు. మనం అలాగే చెప్తాము మన పిల్లలకి. కానీ మనం అది పాటలు చెయ్యం. అందుచేత ప్రియమిత్రులారా, మనందరికీ కూడా శాశ్వత స్నేహితుడు ఎవరు? మన ప్రభు. ఆ స్నేహితుడు చెప్పిన మాట వినండి. ఈ భౌతికంగా మనం స్నేహం చేసే వాళ్ళు చెప్పిన మాట వినొద్దు. వీళ్ళు ఇంకా ఒక విధంగా బాబా చెప్పినట్టు అజ్ఞానంలో పాతుకుపోయారు. కాబట్టి ఈ సహజీవనం సత్య జీవనంకి బాటలు ఇయ్యాలి. ఆ సత్య జీవనంలో మనం బాబాకి దగ్గర కావాలి. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా. మనం మీకు సహజీవనం అంటే ఏమిటో అనుకుంటున్నారు? సహజీవనం అంటే సత్య జీవనానికి బాట వేయడం. ఆ బాట బాబా వేస్తారు. అంతేగాని మన అసత్యమైనటువంటి అజ్ఞానమైనటువంటి ఆ బాటకి బాబా ఎప్పుడు ప్రోత్సహించరు. ఇది మీరు తెలుసుకోండి దయచేసి. మీరేదో అనుకుంటున్నారు, కానీ అజ్ఞానంలో పడిపోతున్నాం. అందరము అజ్ఞానంలో పడిపోకూడదు. మనకు సత్యం తెలియాలి, అసత్యం తెలియాలి, ఏది మార్గమో తెలుసుకోవాలి, ఆ మార్గంలో ప్రయాణం చేయాలి. దట్స్ ఆల్. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు మనం ప్రవచనాలు చదువుకున్నాం. ఇప్పుడు చాలా ఉన్నతమైనటువంటి ప్రభు చరిత్రం 7వ భాగంలో మనం మళ్ళీ ప్రయాణం చేయబోతున్నాం. ఈ ప్రయాణంలో మనం ఇప్పటికే 2981వ పేజీకి చేరుకున్నాం. దివ్య అవకాశానికి తగు రీతిలో స్పందించగలరు అన్న వాక్యం మీదనుంది. ఎవరు? పవిత్రమైన సేవా భాగ్యం పొందిన ఉపాధ్యాయులు అంటారు బాబా. అసలు మీరు పేరాలు చదవడం కాదు, కనెక్ట్ చేసుకోండి. ఒక పేరాకి ఒక పేరాని చదివినప్పుడు సత్యంగా గోచరిస్తుంది. ఈ పాఠశాలను ప్రారంభించడానికి బాధ్యత వహించిన వారికి, అందులో విద్యాభ్యాసం పొందే పిల్లలకు నా శిష్యులు. బాబా అంటున్నారు, గ్లెన్వ్యూలో బాబా ఏకాంతవాసం జరిపే సమయంలో జరుగుతున్న యుద్ధ సంఘటనల పట్ల ప్రత్యేక దృష్టిని సారించారు. ప్రతిరోజు ఉదయం వార్తాపత్రిక చూసేందుకు ఆరాటపడేవారు. తాను నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యం అందించే భౌతిక ఫలితాన్ని నిర్ధారించుకునేందుకు అన్నట్లు బాబా తన ఆదుర్దాలు చూపేవారు.
భౌతిక ఫలితాన్ని నిర్ధారించుకునేందుకే అన్నట్లు బాబా తన ఆదుర్దాన్ని చూపించేవారు. అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తున్న జర్మన్ సేనలు బాబా ఏకాంతవాసం జరుగుతున్న సమయంలోనూ అది ముగిసిన మరుక్షణం ఒక్కసారిగా మిత్రసేనల ధాటికి తట్టుకోలేక వెనుదిరగడం ప్రారంభించాయి. మిత్రసేనలు కూడా ఇదే సమయంలో దాడిని ప్రారంభించాయి. ఇది గమనించదగ్గ విషయం. మస్తుల అన్వేషణ కొరకు బయలుదేరే ముందు బాబా తన ఏకాంతవాసాన్ని అక్టోబర్ 20న విరమించారు. బాబాతో ఉన్న పురుష మండలి సభ్యులందరూ వారి వారి ప్రదేశాలకు వెళ్ళిపోయారు. గ్లెన్వ్యూ బంగ్లాను ఖాళీ చేసేశారు. ఉదయర్మాన్ మస్తాన్ను మహమ్మద్ మస్తును తిరిగి మెహరాబాద్ తీసుకెళ్లి ఫ్యామిలీ క్వార్టర్స్ లో ఉంచారు. అక్టోబర్ 20న కాకాబరియా బైదుల్ను వెంటబెట్టుకొని బాబా లోనావాలా నుండి దక్షిణ భారత్కు బయలుదేరారు. ఉత్తర ఆఫ్రికా ఎల్ వద్ద మిత్రసేనలు తమ విజయాన్ని ప్రారంభించిన 1942 అక్టోబర్ 23వ తేదీ శుక్రవారం నుండి బాబా నాగపట్నంలోని శక్తి బాబాతో మరోసారి తన సాంగత్యాన్ని ప్రారంభించారు. మీరజ్, పండరీపూర్, హుబ్లీలో ఉన్న మస్తులతో మరోసారి సాంగత్యం చేసేందుకు బాబా తన ప్రయాణాన్ని కొనసాగించి అక్టోబర్ 29కి తిరిగి లోనావాలా చేరుకున్నారు. తిరిగి వచ్చాక ఖండాలా రోడ్డులో ఉన్న కిస్మత్ లాడ్జీలో బాబా బస చేశారు. డాక్టర్ ఘని గత 4 రోజుల నుండి లోనావాలాలోనే ఉన్నాడు. బాబా ప్రయాణం నుంచి వచ్చాక అతన్ని కలిశారు. రంజు కూడా అక్టోబర్ 29నే వచ్చాడు. ఘని కుమార్తెకు రంజు కుమారుడికి జరగబోయే వివాహం గురించి బాబా రంజుతో చర్చించారు. ఆ ఇద్దరు ఆ మర్నాడే వెళ్ళిపోయారు. ఆ తరువాత అదే రోజు నీలు తన నడుము సన్నబడేందుకు పొట్టతో చేసే కవాతుల్ని బాబా ముందు ప్రదర్శించి నవ్వు తెప్పించాడు. బాబా కూడా తన నడుము కోసం అలాంటి కవాతులు చేయడం మొదలు పెట్టాలని నీలు బాబాతో చెప్పాడు. మెహర్ బాబా జర్నల్ 4 ఏళ్లు ప్రచురణ కొనసాగించి అక్టోబర్ 1942 సంచికతో ఆగిపోయింది. ఎలిజబెత్ పాటర్సన్ నొరీనా మ్యాచ్ వెళ్లి అమెరికా వెళ్లిపోయినందున డాక్టర్ ఘని, ఆది, రంజు మొదట బెంగళూరులోను తరువాత మే నెల నుండి అహ్మద్ నగర్లోను ఈ జర్నల్ సంపాదకత్వం వహించారు. యుద్ధం మూలాన పేపర్ సరఫరాకు అడ్డంకులు ఏర్పడటంతో విదేశాలకు పత్రికను పంపేందుకు సానుకూల పరిస్థితులు లేవు. అందువల్ల మొదట కొన్నాళ్ళు పత్రికను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆ పత్రిక మరన్నటికీ ప్రారంభం కాలేదు. కారణాలు బాబాకు మాత్రమే తెలుసు. ఏకాంతవాసంలో ఉన్న కారణంగా బాబా స్త్రీ మండలి వారిని చూడడం లేదు. కానీ నాగపట్టణంలో శక్తి బాబాతో సాంగత్యం చేసి తిరిగి వచ్చాక మెహరాను, మణిని తన వద్దకు పిలవసాగారు. బాబాను కలిసేందుకు వారిద్దరికీ అనుమతి ఇవ్వబడింది. మిగిలిన స్త్రీలు
ఈ సమయంలో చాలా అరుదుగా బాబాను చూసేవారు. బాబా ఒకసారి మెహ్రా తన వద్ద ఉన్నప్పుడు గైమాయిని పిలిపించి మెహ్రా ముందరే ఆమెను చీవాట్లు పెట్టారు. ఏమి చపాతీలు చేస్తున్నావు నువ్వు? ఆ చపాతీలు గోధుమ పిండితో చేస్తున్నావా లేక తోలుతోనా అని అడిగారు. గైమాయి ఏమి మాట్లాడలేదు. గైమాయి చేత ఒక చపాతీ ఇచ్చి దానిని రుచి చూసి చెప్పమన్నారు. మెహ్రా రుచి చూసి ఈ చపాతీ చాలా బాగుంది బాబా అని చెప్పింది. కానీ బాబా గైమాయి పైన నిందారోపణ కొనసాగిస్తూ చివరికి ఇలా అన్నారు, నేనన్నదానికి కలస్యందుకు నిన్ను నా వద్దకు పిలిపించుకునేందుకై నేను ఆడిన నాటకమే ఇదంతా. నేనెవ్వరినీ కలవడం లేనందున నిన్ను చూడడానికి నాకేదైనా సాకు కావాలి కదా అన్నారు. బాబా బృందానికి సరిపడా చపాతీలను గైమాయితో పాటు సుల్టూన్, నర్గిస్ కొత్వాల్, సిల్లా కూడా తయారు చేసేవారు. చేటి, మను మిగతా వంట పని చూసేవారు. మెహ్రా, ఖుర్షద్ బాబాకి భోజనం తయారు చేసేవారు. ఇంటి వ్యవహారాలని కిట్టి పర్యవేక్షించేది, టైపింగ్ పనులు మళ్ళీ చూసేది. ఈ విధంగా బాబా ప్రతి ఒక్కరిని ఏదో ఒక పనిలో ఉండేటట్టు చేసేవారు. కాల్చిన చపాతీలు గైమాయి చేయడం ప్రారంభించగా అందరూ వాటిని బాగా ఇష్టపడ్డారు. దీని కొరకు చాలా శ్రమ పడాలి కనుక నర్గిస్ కొత్వాల్ కొద్దిగా విసుగుతో గైమాయిని చూసి, ఇదేమైనా హోటలా? ప్రతి వాళ్ళు సరదాగా తింటున్నారు, కానీ మనమేమో ఈ వంట గదిలో పొగలో ఊపిరాడికి మొగ్గుతున్నాం అని అంది. సరిగ్గా అదే సమయానికి బాబా అక్కడికి వచ్చారు. ఆ సంవాదంలో కలుగు చేసుకుని నర్గిస్సును సరిదిద్దే ప్రక్రియలో ఇలా అన్నారు, మహోన్నత సాధ్వీమణి. చూడండి బాబా ఏం చెప్తున్నారు. మహోన్నత సాధ్వీమణి సంత్ మీరాబాయి పాడే ప్రభువు నన్ను నీ పరిచారికగా చేసుకో అనే పాట నువ్వు ఎప్పుడూ వినలేదా? మీ ఎవరైనా ఆ మీరాబాయి పాడినటువంటి ప్రభువు నన్ను నీ పరిచారికగా చేసుకో అనే పాటను విని ఉంటే, నేనైతే వినలేదు, మీరెవరైనా విని ఉంటే, లేదు మీకు ఆ పాట తెలిసి ఉంటే ఒక్కసారి వీలైతే ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత నాకు ఆ మీరా పాడేటటువంటి ప్రభు నన్ను నీ పరిచారికగా చేసుకునే పాటను నాకు వినిపించండి, వింటాను. ఆ పాటకి పిండి విసురు, మిర్చిని దంచు, చక్కటి వేడి వేడి చపాతీలు తయారు చేయి అని కూడా కలుపుతాను. ఆ పాటకి పిండి విసురు, మిర్చిని దంచు, చక్కటి వేడి వేడి చపాతీలు తయారు చేయి అని కూడా బాబా హాస్యించేదాగుందో. మహోన్నత సాధ్యమని సంత్ మీరాబాయి ఆ ప్రస్తావన తెచ్చాడు మన దగ్గరికి బాబా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అందరూ మహాసాధులే. ఆంధ్రప్రదేశ్ అయితే ఇండియాలోనే సాధ్వి సత్సంగన్న మాటలో ఉన్నటువంటి అర్థం సాధ్విలో ఉంది. సంత్ అన్నటువంటి మాట ఆ సాధ్వి అనే స్పెల్లో పలుకుతుంది. అంచేత నర్గేష్ కొత్వాల్ బాధపడుతూ నేను ఒక మామూలు పరిచారికను కాదలుచుకోలేదు. నర్గేష్ కొత్వాల్ బాధపడుతూ నేను ఒక మామూలు పరిచారికని కాదలుచుకోలేదు, యజమానురాలను నమ్మాలనుకుంటున్నాను. నన్ను అలా చేయి బాబా, ఒక పెద్ద కారులో అలా ఇలా తిరుగుతూ జీవితాన్ని సంతోషంగా అనుభవిస్తాను అని బాబాకు మొదలు చెప్పింది. ఎంత బాగా ఉన్నాయో చూడండి. అందరం ఇలాగే ఉన్నాం. బాబా అన్నారు సరే, అలా ఎవరు నర్గేష్ కొత్వాలంది అలాగే ఉన్నాం. బాబా నవ్వి తన తలవైపు చూపిస్తూ నీకు స్క్రూ వదిలేయింది అని సైగ చేశారు. అంటే ఎంత ఫన్నీగా ఉంటారు బాబా చూడండి. కొన్ని రోజులుగా స్త్రీల చెప్పుల జతలు కొన్ని మాయమవుతున్నాయి. దొంగను పట్టేందుకు బాబా వాచ్మ్యాన్ నియమించారు.
చివరికి దొంగ వీధిని పోయే ఒక పెద్ద మగ కుక్క అని తేలింది. దానికేదో చర్మవ్యాధి ఉంది, ఒళ్ళంతా రక్తం కారుతున్న పుళ్ళతో నిండి ఉంది. దానిని చూసి మేధాకు జాలి కలిగి బాబాకు తెలియజేసింది. బాబా ఏరిచికి చెప్పి ఆ కుక్కను తీసుకురమ్మన్నారు. అది ఎక్కడెక్కడో తిరుగుతోంది. గంటల కొద్దీ ఏరిచి దాని కోసం తిరిగాడు. మనసులో శ్రీమండలిని తిట్టుకుంటూ తిరిగాడు. చివరికి ఆ గజ్జి కుక్క జాడ కనిపెట్టి అతి కష్టంతో దాన్ని బాబా వద్దకు తీసుకువచ్చాడు. దాన్ని ప్రతిరోజు చికిత్స కొరకు జంతు వైద్యుల కొరకు తీసుకెళ్ళమని ఏరిచికి బాబా చెప్పారు. దాని బాగోగులు చూడమని కృష్ణకు చెప్పారు. గంధకం, పోక చెక్కలు, పెరుగు ముద్ద చేసి కృష్ణ దాని ఒంటికి పట్టించేవాడు. బాబా ప్రతిరోజు కుక్కను చూసేవారు. దాని బాగోగులను పర్యవేక్షించేవారు. సకాలంలో ఏరిచి ఆ కుక్కను ప్రతిరోజు వైద్యుని వద్దకు తీసుకెళ్లడం కూడా చూసేవారు. కుక్కకి సంక్రమించిన ఆ వ్యాధి దాన్ని భగవంతుని పాదాల చెంతకు చేర్చింది. 2 నెలల సమయం సన్నగా తయారై పులిలా గంభీరంగా మారింది. సైపు అని బాబాయే దానికి పేరు పెట్టారు. సైపు. తరువాత దాన్ని అందరితో పాటు మెహరాబాద్ తీసుకువచ్చి పాద్రీకి అప్పగించారు. ఇది చదువుతున్నప్పుడు మీకు బాబా కనిపించాలి. బాబాను చూడగలగాలి, మీరు ఆయన నవ్వు చూడగలగాలి, ఆయన నటన చూడగలగాలి, ఆయన కళ్ళు ఎంత గమ్మత్తుగా చిట్లిస్తారో అది చూడగలగాలి. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి, అవసరం. లోనావాలాలో ఉండగా వంటగిన్నెలు శుభ్రం చేసే పనిని రానోకి తారా అనే ఆనంగా అమ్మాయికి అప్పచెప్పారు. రిషికేశ్లో ఉండగా రానో ఇంటికి కావలసిన నీళ్లు తెచ్చేది. అలాగే లోనావాలాలో కూడా వంటగిన్నెలు శుభ్రం చేయడం ద్వారా శరీర శ్రమతో కూడా కూడిన పని కొనసాగింది. స్థానికంగా ఉండే పిల్లలు వీధిలో ఆ ఇంటి గుండా పోతూ సాధారణంగా పనివాళ్లు చేసేటటువంటి పనిని ఒక పాశ్చాత్య వ్యక్తి చేయడం చూసి ఆశ్చర్యపోయేవారు. పాత్రలు శుభ్రం చేస్తున్న ఆ సాహెబ్ అంటే జ్వరం చూడండి, ఒక పనివాడిని ఎందుకు పెట్టుకోవడతను అంటూ వాళ్లలో వాళ్లే గుసగుసలాడుకునేవారు. ఆ సమయంలో రానోకి జుట్టు పొట్టిగా ఉండడం వల్ల భగవాన్లా కనబడేది. అందుచేత ఆ పిల్లలు ఆమెను సాహెబ్ అని చెప్పారు. బాబా సాన్నిధ్యంలో గొప్పవారు తక్కువ వాళ్ళు అనే భేదం ఉండదు, అంతా ఒక్కటే. అండర్లైన్ చేసుకోండి. బాబా సాన్నిధ్యంలో గొప్పవారు తక్కువ వాళ్ళు అనే భేదం ఉండదు, అంతా ఒక్కటే. కానీ మన సంతలలో గౌరవించేటటువంటి విధానంలో చాలా తేడాలు చూపిస్తున్నారు. ప్రాధాన్యత ఇచ్చే విధానంలో చాలా తేడాలు చూపిస్తున్నారు. ఇది గమనించండి. ఈరోజు యజమానిగా ఉన్నవాడు రేపు నౌకరుగా మారవచ్చు. నవంబర్ 12న రంజు కుమారుడు బగ్గుకి డాక్టర్ ఘనీ కుమార్తెకు నాసిక్లో జరుగుతున్న వివాహానికి కొంతమంది మండలితో కలిసి బాబా అక్కడికి వెళ్ళారు. అదే రోజు రాత్రి వారంతా తిరిగి లోనావాలాకు చేరుకున్నారు. నవంబర్ 19 ఉదయం సరోష్ బాబాను కలిసేందుకు లోనావాలా వచ్చి తిరిగి అదే రోజు అహ్మద్ నగర్ వెళ్ళిపోయాడు. మెహరాబాద్ లో ఒక పెద్ద సార్వత్రిక సమావేశం మాస్ గ్యాదరింగ్ 1943 ఫిబ్రవరిలో ఏర్పాటు చేసే విషయమై బాబా గత కొద్ది రోజులుగా మండలి వారితో చర్చిస్తున్నారు. కానీ నవంబర్ 21న బాబా సరికొత్త ఆలోచనను వెలిబుచ్చారు. ఒకే ఒక్క సమావేశాన్ని మెహరాబాద్ లో ఏర్పాటు చేసే బదులు 7 చిన్న చిన్న సమావేశాలని ఒకేసారి 7 ప్రదేశాల్లో ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని బాబా వెలిబుచ్చారు. తన సందేశ వ్యాప్తికి కేంద్ర స్థానాలుగా బాబా బాంబే, పూనా, నాగపూర్, హైదరాబాద్, అలహాబాద్, లోహార్, షోలాపూర్లను ఎంపిక చేశారు. ఈ సమావేశానికి కావలసిన సన్నాహాల విషయమై చర్చించేందుకు డిసెంబర్ 27న బాబా తన సన్నిహిత అనుయాయులతో మెహరాబాద్ లో సమావేశాన్ని జరుపు నిశ్చయించారు. ఆ సమావేశానికి తన ప్రేమికులను ఆహ్వానించారు. మనం దేవుని కోసం జీవించాలి.
దేవుని కోసం మరణించాలి. అండర్లైన్ చేసుకోండి. మనం దేవుని కోసం జీవించాలి, దేవుని కోసం మరణించాలి అన్న శీర్షికతో ఒక సందేశాన్ని చెప్పి బాబా వ్రాయించగా దానిని అచ్చువేయించి 1942 డిసెంబర్ 1న అందరికీ పంపించారు. ఆ సందేశం ఇలా ఉన్నది: ఈ యుద్ధం ఒక అవసరమైన కీడుగా గ్రహించాలి. మానవ జాతిని ఉన్నత విలువలకై జాగృతపరచడమే భగవంతుని ప్రణాళికలోని భాగమే ఈ యుద్ధం. యుద్ధం అందించే పాఠాల వల్ల మానవ జాతికి లబ్ధిని పొందనట్లయితే, మానవ జాతి లబ్ధిని పొందనట్లయితే యుద్ధంలో మనుషులు అనుభవించిన బాధలకు అర్థం ఉండదు. పడిన బాధ వృధా అవుతుంది. నడి వీధిలోని మామూలు మానవుడు కూడా నిస్వార్థ ప్రయోజనం కొరకు చేసే త్యాగం ద్వారా మహోన్నత శిఖరానికి చేరుకోగలడన్న సత్యాన్ని ఈ యుద్ధం ప్రబోధిస్తుంది. ఆస్తి పాస్తులు, సంపదలు, అధికారం, కీర్తి, కుటుంబం, చివరికి జీవనశైలి వంటి భౌతిక విషయాలన్నీ కూడా ఈ ప్రపంచంలో క్షణభంగురాలని, శాశ్వత విలువ లేనివని ఈ యుద్ధం ప్రబోధిస్తుంది. ఆస్తిపాస్తులు, ఈ ఆస్తిపాస్తులు, సంపదలు, అధికారం, కీర్తి, వీటిని చూసుకొని మిడిసి పడిపోతారు మానవులు. ఇవి శాశ్వతం కావు. కీర్తి, కుటుంబం, చివరికి జీవన సరళి కూడా, భౌతిక విషయాలన్నీ కూడా ఈ ప్రపంచంలో క్షణభంగురాలని, శాశ్వత విలువ లేనివని ఈ యుద్ధం ప్రబోధిస్తుంది. యుద్ధం సంభవించాక అది మరియు దానిలోని సంఘటనలు అందించే పాఠాలతో మానవుడు సత్యస్వరూపుడైన దేవుని కొరకు తప్పిస్తాడు. నిజమైన శాశ్వత విలువలచే స్ఫూర్తి నొందిన వినూత్న జీవితాన్ని ప్రారంభిస్తాడు. తమ దేశం కొరకు కానీ లేక రాజకీయ ఆదర్శం కొరకు కానీ మనుషులు ఎన్నో త్యాగాలని చేస్తూ బాధల్ని సహిస్తున్నారు. అందుచేత అదే మనుషులు సత్యస్వరూపుడైన భగవంతుని కోసం అదే త్యాగాన్ని చేయడానికి, అంతే సహనాన్ని పెంచడానికి తగిన సామర్థ్యం కలిగి ఉన్నట్లే కదా. ఎంత బాగా ప్రభువు యొక్క వాచకం ఎంత బాగుంటుందో చూడండి. సత్య జీవనం కొరకే మానవుడు అన్న విషయాన్ని అన్ని మతాలు నిర్ద్వందంగా చాటుతున్నాయి. మతం పేరుతో యుద్ధాలు చేయడం ఒట్టి తెలివి తక్కువతనం. భగవంతుడు ఒక్కడే యథార్థమని, అసలైన సత్యమని, భిన్న రూపాల్లో వ్యక్తమయ్యే జీవనమంతా ఒకటే అని గ్రహించి మానవుడు సత్యం పట్ల సరికొత్త దృక్పథాన్ని ఏర్పరచుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. భగవంతుని కొరకు జీవించడంలో అర్థం ఉంది. భగవంతుని కొరకు జీవించడంలో అర్థం ఉంది. అలాగే భగవంతుని కోసం మరణించడంలోనూ అర్థం ఉంది. ఇతరమైనవన్నీ వృధా, ఇతరమైనవన్నీ వృధా, ఇతరమైనవన్నీ వృధా. ఏమీ లేని పుట్టి ఊహల వెనుక పరిగెత్తడం లాంటిదే. ఏమీ లేని పుట్టి ఊహల వెనక పరిగెత్తడం లాంటిదే. ఈ వాక్యం చదువుకోండి. 2986వ పేజీలో వేదం నుంచి 3వ పేర. భగవంతుని కొరకు జీవించడంలో అర్థం ఉంది. అలాగే భగవంతుని కోసం మరణించడంలోనూ అర్థం ఉంది. ఇతరమైనవన్నీ వృధా, ఇతరమైనవన్నీ వృధా. ఏమీ లేని పుట్టి ఊహల వెనుక పరిగెత్తడం లాంటిదే. డిసెంబర్ 4న బాబా మస్తు కార్యక్రమం కోసం లోనావాలా నుండి మైసూరుకు బయలుదేరారు. ఒక వారం తర్వాత మళ్ళీ డిసెంబర్ 10న తిరిగి లోనావాలా వచ్చారు. మెహరా, మణి, గైమాయి లోనావాలాలో ఒక దెయ్యం వల్ల ఇబ్బంది పడుతున్నారు. మెహరా, మణి, గైమాయి లోనావాలాలో ఒక దెయ్యం వల్ల ఇబ్బంది పడుతున్నారు. మెహరా నిద్రపోతున్నప్పుడు ఆమె చేయిని ఎవరో లాగుతున్నారు. మణి శరీరాన్నంతటి ఎవరో కుదుపుతున్నారు. బాబా వాళ్ళతో దాని గురించి ఆందోళన పడకండి, నేను చూసుకుంటాను అని భరోసా చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ ఆ దెయ్యం ఎవరిని ఇబ్బంది పట్టలేదు. బాబా ఆ ప్రేతాత్మకు విముక్తిని కలిగించారు. అది ఇంకో జన్మ ఎత్తుతుంది. ఒక రజక వ్యక్తి ఆ కాంపౌండ్ లో ఉన్న బావిలో పడి ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయం వాళ్ళకి ఆ తర్వాత తెలిసింది. అతని ప్రేతాత్మ ఆ పరిసరాల్లో పరిభ్రమించేది. బాబా కృప వలన ఆ వ్యక్తి అనుభవించిన దైవీయ స్థితి నుండి అతనికి విముక్తి కలిగింది. దెయ్యాలంటే భయపడకండి, వాస్తవానికి అవి ఎటువంటి హాని చెయ్యవు.
వాతావరణం అంతా సంస్కారాలతో నిండి ఉంటుంది. ఒక్కోసారి ప్రేతాత్మ ఉన్నట్లుగా నీవు అనుకున్నావంటే ఆ స్థలంలో ఉన్న సంస్కారాలే దానికి కారణం, అంతేగాని యథార్థంగా ఏ ప్రేతాత్మ వల్ల మాత్రం కాదు. ఆ కారణంగానే ఆ రజకుడు ఆత్మహత్య చేసుకున్న ఆ బావి వద్దకు మిమ్మల్ని ఎవరిని వెళ్ళొద్దని చెప్పాను. అతని సంస్కారాలన్నీ అక్కడే తిరుగుతున్నాయి. కానీ నేను ఇప్పుడు అతని ప్రేతాత్మకు స్వేచ్ఛను కలుగజేశాను. అందుచేత మరేమీ భయం లేదు అని బాబా దెయ్యాల గురించి ఈ మండలి వాళ్ళకి వివరించారు. ఇప్పుడు మనం ఇంత ఉన్నతమైనటువంటి విషయాలు వింటూ కూడా మనం యథాతథంగా ఉంటే దానికి అర్థం ఉండదు ఆ జీవితానికి. ఇంత ఉన్నతమైన విషయాలు ఉన్న తర్వాత ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగడానికి ప్రతి వాళ్ళు ప్రయత్నం చేయాలి. ఏదో తిన్నామా, పడుకున్నామా, లేచామా అన్నట్టు కాకుండా బాబాతో సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తితో మనం సహవాసం చేస్తున్నాం. ఈ సహజీవనం ఎవరితో చేస్తున్నాం? శ్రీమన్నారాయణమూర్తితో. గుర్తుంచుకోండి, ఆయన సామాన్యుడు కాడు. ఆయన ఘటన సమర్థుడు. నువ్వు అనుకుంటే చాలు నీ జీవితాన్ని ఎక్కడ ఉండాలని అనుకుంటే అక్కడ తీసుకెళ్తాడు ఆయన. అందుచేత ప్రియమిత్రులారా, అపోహల్లో పడకండి. ఎవరో ఏదో చెప్పారని అదే ఆ మార్గంలో వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయకండి. బాబా చెప్పిన విషయాలు పుస్తకాల్లో భద్రంగా ఉన్నాయి. అవి మీకు చదువుకోవడానికి అవదని బాబా ఈ పనిముట్టుకి ఒక విధంగా చెప్పాలి అంటే ఒక పక్క శరీరాన్ని సరిగ్గా ఉంచుకుంటున్నాడు, కానీ మీకోసం ఆయన ఎంత శ్రమ పడేటట్లు ఆయన చేస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. ఇదంతా ఆయన దయ, ఆయన కరుణ, అపారమైన కరుణ. ఈ అపారమైన కరుణలో ఇందాక మీకు చెప్పాను, చూసారా బాబా చెప్పిన మాటలు ఏమిటి చెప్పారు బాబా? చాలా అద్భుతంగా చెప్పారు బాబా. మనకి మనం మారాలి అనేటటువంటిది బాబా చక్కటి మాటల్లో మనకి చెప్పారు. అది మళ్ళీ నేను రిపీట్ చేయడం కాదు, మీరు చదువుకొని ఆ విధంగా జీవితాన్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందరం కూడా ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం చేసుకున్న సహవాసులు లేదా ఇలాంటివి నీ జీవితాన్ని మార్చవు. నీకు లోపల ఉద్దేశం కలగకుంటే నీకు ఎవ్వరూ కూడా నిన్ను మార్చలేరు. చూస్తున్నాను కదా మీకు గొర్రెల మంద యొక్క ఉపమానం బాబా చెప్పించాడు కదా. ఆ మొదటి గొర్రె ఎలా వెళ్ళిపోతుంటే మిగతా గొర్రెలన్నీ కూడా తోకలు కాళ్ళు అలాగా ఊపుకొని వెళ్ళిపోతాయి. మనం గొర్రెలం కాదు, మానవులం. అందులో అవతార పురుషునికి సంబంధించిన వాళ్ళం మనం. అంచేత మనం గొర్రెల్లా కాకుండా బాబా ప్రేమికుల్లా ప్రతిరోజు ఒక ఉన్నతమైన పరిస్థితికి వెళ్ళాలని, ఆ వెళ్ళడానికి మనకి ఆ బాబా మనందరినీ కూడా ఆశీర్వదించాలని మీ అందరి తరపున ఆ బాబాని కోరుకుంటూ అవతార్ మెహర్ బాబా జై. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా.